బావ నేను చెప్పి బా బా ఇన్ని రోజులు నా ఇంట్లో నా చుట్టూ తిరుగుతూ నాకు తెలియకుండా నా చెల్లిని ప్రేమిస్తావా? ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెట్టావా చంపేస్తా నా కొడుకా. ఏమైంది చూడు, ఇప్పుడు మనిద్దరం కలిసి వెళ్ళామనుకో 2 ఫ్యామిలీస్ మోసేస్తారు. ఫస్ట్ నేను వెళ్తాను, 10 మినిట్స్ తర్వాత నువ్వు రా. సరే 10 మినిట్స్ కాదు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రా. సరే. ఇలా చెప్పిన మాట విన్నప్పుడు ముద్దొస్తావురా. చెక్కలు గింతలు రాగం ముత్తస్తుంటే మురిపిస్తుంటే చెక్కలు గింతలు గీతం ఓ ప్రియా. ఆ దెబ్బలేంట్రా? బండి స్కిడ్ అయి పడ్డాలేరా. అందుకేరా రాత్రి కళ్ళు కనాలి, పగలు కళ్ళు తెరుచుకొని ఉండాలి. ఓకే? దెబ్బలు గట్టిగా తగిలినట్టున్నాయి. ఏ ఇవి బండి స్కిడ్ అయి పడ్డ దెబ్బలా లేవు. ఏమైందిరా? చెప్తున్నా కదరా బండి స్కిడ్ అయి పడ్డా అని. ఏరా వాడికి విషయం చెప్పరా, దాచేస్తారా? ఏం జరిగింది? ఏం జరిగింది? బయటికి రా నా కొడక్క. అన్ననే కొడతారా? నా కొడకా నా మీద చేస్తారా? వేస్తారా? నా మీద చేస్తారా? నా మీద చేస్తారా? ఏంట్రా ఇలా కొట్టుకుంటున్నారు? చంపేస్తానా కొడక? అన్ననే కొడతారా? రేయ్, పెద్దంతరం చిన్నంతరం లేదా నీకు? ఏ నీ మనవడుకుందా? ఉంటే అలా కొడతాడా ఇడ్ని? వాడేమన్నా ఊరికే కొట్టాడా? ఆఫీస్ లో అందరి ముందు వాళ్ళ అన్నని కొడితే తిరిగి కొట్టాడా? ఆఫీస్ లో అందరి ముందు కొట్టాడు. ఏ నా కొడుకు ఆ మాత్రం ఉందా? రాయ్, నువ్వు నా మీద చేసినందుకు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ కి నిన్ను బొక్కలు పెట్టి మక్కలు కొట్టగలను. కానీ ఇన్ని రోజులు నీ ఫ్యామిలీ మాతో కలిసి ఉందన్న ఒకే ఒక్క రీజన్ వల్ల వదిలేస్తున్నాను. నువ్వు కానీ నీ ఫ్యామిలీలో ఎవరైనా కానీ నా ఇంట్లో అడుగు పెడితే చంపేస్తావు. చంపేస్తావా? చంపేస్తావా? ఇంకొకసారి నా ఫ్యామిలీ టచ్ చేయాలని ఆలోచన వచ్చిందంటే చెయ్యి వేరా చూస్తా. ఆలోచన లేకుండా ఏంటో ఆ మాటలు? నాన్న ఆలోచన నాకు కాదు, వీడికే కనుక ఆలోచన ఉంటే ఈరోజు బాలుగడిలో ఉండేవాడు కాదు. ఈ రోజు నాకు ఒక గొప్ప విషయం తెలిసింది. ముందు ఇంట గెలవాలి, తర్వాత రెచ్చ గెలిచేది. నాకు ఈ ఇంట్లో ఇంకేదైనా వాల్యూ ఉందంటే ఈ క్షణంతో అన్ని వదిలేయండి. వీళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేదు. అర్జున్, ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను. అన్నా, నా మాట కదని దాటి వెళ్తే నన్ను దాటి వెళ్ళినట్టే.
తర్వాత టాబ్లెట్లు వేసుకో. ఏంటి ఇంత లేటు? ఆ ఇంట్లో పని ఎక్కువైందమ్మా. ఆ ఇంట్లో పని చేయాలో ఈ ఇంట్లో పని చేయాలో ముందు డిసైడ్ చేసుకో. ఇద్దరి ఇళ్లలో పని చేయాలంటే కుదరదు. వైజాగ్ నుంచి అనకాపల్లి అందరూ, అనకాపల్లి నుంచి వైజాగ్ కూడా అంతే దూరం. ఏంటే గొనుగుతున్నావు? ఆవిడ కూడా అదే చెప్పింది. రేపు నుంచి మా చెల్లెలు కూతురు అక్కడ పనిలో పెట్టి నేను ఎక్కడికే వస్తానని చెప్తున్నా. ఆ పని చేయి ముందు. ఓడి అమ్మ, అంటే నేను రాత్రి మీ ఇంట్లో మ్యూజికల్ నైట్ అడిపోందనమాట. ఇంతకీ రాదేమంటుందిరా? అదేంట్రా నన్ను చూసి ఫేస్ తిప్పేస్తుంది? ఓరే, ఆడెవడో ముక్కు ముఖం తెలియని కొడితేనే 10 ఏళ్ళు మాట్లాడడం మానేసింది. ఈసారి నువ్వు వెళ్ళి అలా నేను కొట్టావు, ఇప్పుడు బాతికే. ఏంట్రా 10 పాతిక? ఇదేమన్నా కారాగార శిక్ష? అయినా ఇందులో నా తప్పే ఉంది. వాడొచ్చి మా అన్నను కొడితేనే తిరిగి కొట్టింది. రే, రాధ మీద నాకు ఎలాంటి కోపం లేదు. అలా అని బతిమాలి మాట్లాడాల్సిన అవసరం లేదు. రాధా, రాధా అసలు ఎందుకు? చూడు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇంతకు ముందు మేమిద్దరం మాట్లాడుకోలేదు కదా, అందులో ప్రేమ ఉంది. ఇప్పుడు అది కూడా లేదు, ఉండదు. థ్యాంక్స్ చెప్పానని చెప్పరా. ఈసారైనా సాలిడ్గా మాట మీద నిలబడమాను. ఏంట్రా వీళ్ళు ఇలా తయారయ్యారు? అలా ఉంటే వదిలేస్తాం ఏంటి? క్యాంప్ ఉంది కదా, అక్కడ పెడదాం పొగ. రండిరా. చలో చలో. ఏమండి, పొద్దున్నుంచి రిమోట్ పని చేయట్లేదు చూడండి. బ్యాటరీ మార్చాలేమో. ఇది చంటిగాడి వాళ్ళ రిమోట్. కొత్తది కొనండి. డేట్ మారింది, మీరు కూడా అప్డేట్ అవ్వండి.